కేంద్రం ఇచ్చిన 15,000 కోట్లు కూడా అప్పు తీసుకొస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి వైసీపీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు. దీనిపైన మీ స్పందన ఏంటి? అసలు ఏం చెప్తారు? ఏమండి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామరావు గారు వీళ్ళు చేసే అసత్య ప్రచారాలను గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి సాక్షి మీడియా, ఈ నీలి మీడియా, వాళ్ళ పేటీఎం బ్యాచ్ విషం జిమ్ముతానే ఉన్నారండి. ఆ రోజున 7,000 రూపాయలు పింఛను ఇవ్వలేడు, గతంలో 3 నెలల 3,000 కలిపి ప్లస్ ఆయన పెంచిన డైరెక్ట్ 1000. జగన్మోహన్ రెడ్డి లాగా ఫస్ట్ 3,000 చేస్తానని పింఛను 250 పెంచుతూ పోయాడు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఫస్ట్ నెలలోనే ఫస్ట్ తారీఖే 7,000 రూపాయలు ఇచ్చి చూపించగానే వాళ్ళ నోటికి తాళాలు పడ్డాయండి. అలానే బడ్జెట్ ఏ రాష్ట్రానికి ఇవ్వకుండా ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగే పరిస్థితి. పక్క రాష్ట్రం సీఎం ఇవాళ 15,000 కోట్లు తెచ్చుకోగలిగాడు, మనం తెచ్చుకోలేకపోయామని పక్క రాష్ట్రాల్లో చర్చ జరిగే పరిస్థితి. ఆ పరిస్థితి తెచ్చిన చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవటం బాక ఇంకా మీ కడుపు అక్కస్సు ఎల్లగక్కుతున్నారంటే ఎంత దుర్మార్గుడివి జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీ తప్పించుకోవడానికి ఇవాళ కూడా ఎర్రి వేసేలేస్తా ఢిల్లీలో ధర్నా చేస్తున్నావు. దానికి వీళ్ళు చేసే విష ప్రచారానికి నిర్మలా సీతారామన్ గారు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారండి. అది గవర్నమెంటు వరల్డ్ బ్యాంక్ నుంచి కేంద్ర గవర్నమెంటు తీసుకొస్తుంది. రాష్ట్ర అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు వెచ్చించడం జరుగుతుంది. దానివల్ల మన రాష్ట్రం చాలా అభివృద్ధి జరుగుద్ది. ఆ 15,000 కోట్లు మళ్ళా ఆమె ఏమన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ భరించలేకపోతే మొత్తం మేమే గ్రాంట్ ద్వారా మేమే కడతామని స్పష్టంగా చెప్పింది. అది రాష్ట్ర ప్రభుత్వం అప్పు కాదు, అది మేమే మా గ్రాంట్ ద్వారానే మేము తీరుస్తామని ఆమె స్పష్టంగా చెప్తే ఇంకా సిగ్గు లేకుండా వీళ్ళు నీలి మీడియాలో ప్రచారాలు చేస్తున్నారు. అదే సో ఏదైతే చూసాము రాష్ట్రంలో ఒక పక్కన ధర్నాలు చేయడం కానీ రాష్ట్రపతి పాలన కావాలి అని చెప్పి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నారు. మరోపక్క లిక్కర్ స్కామ్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చర్చలు పెట్టి సిబిసిఐడి విచారణ జరపాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం, ఈ 2 పరిణామాలు ఒకేసారి జరగడం ఎలా అనిపిస్తుంది? అసలు జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో పరిపాలన చేయకుండా అవినీతి మీద దృష్టి పెట్టాడండి. పరిపాలన మీద దృష్టి పెట్టలా. అతనికి ఎప్పుడు కూడా పేద ప్రజలన్నా పేదవాళ్ళన్నా అతనికి ఇష్టం ఉండదండి. అంత దొంగ ప్రేమ, కపట ప్రేమ. అతను ఎప్పుడూ కూడా తన సంపాదన మీద, తన వ్యక్తిగత జీవితం మీద తను రాజు అనుకుంటాడండి. ఇది ప్రజాస్వామ్యం అనుకోడు. అతను కట్టుకున్న ప్యాలెస్లు చూస్తేనే అతని వ్యక్తిగతం, అతని నైజం అర్థం అవుతుందండి. ఇవాళ తానే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అవుతాను, ఒక రాజులాగా, ఒక నియంతలాగా 5 ఏళ్ళు పరిపాలన గాలికి వదిలేసి అతనేదో ఇదనుకొని చేశాడండి. ఇవాళ అతను ఓడిపోయి అతని అవినీతి పుట్ట పగిలి ఒక్కొక్కటి బయటకు వస్తుంటే తట్టుకోలేక ఈ వెర్రి వేషాలు, ఎర్రి మాటలండి. రాష్ట్రపతి పాలన పెడితే నీ పరిపాలనలో పెట్టాలి జగన్మోహన్ రెడ్డి, నీ సైకో పరిపాలనలో రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఒక్క రోడ్డు వేసిన పాపాన బోల ఏడబట్టిన ఎర్ర చందనం కానీ ఆఖరికి టీటీడీలో కూడా అవినీతి చేసి నువ్వు నీ అనుయాయులు దోచుకున్న సందర్భం. ఆ గ్రానైట్ కానీ, గ్రావెల్ కానీ, మట్టి కానీ, ఇసుక కానీ ఈ ఆంధ్రాలో దొరికే ప్రకృతి సంపద, ప్రజల సంపద. అది నీ బాబుగాడి సొత్తు కాదు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన నీ హయాంలో పెట్టాలి. పెడితే రాష్ట్రపతి పాలన. ఇది ప్రజాపాలన, ఇది కూటమి పాలన. ఇవాళ పాలన చాలా చక్కగా జరుగుతుందండి. మునుముందు ఈ 5 ఏళ్లలో చాలా అద్భుతంగా జరుగుతుంది పరిపాలన. నేను మొన్న జూన్ 4వ తారీఖుకి ఈ రాష్ట్రానికి పట్టిన శని వదిలింది, దరిద్రం వదిలింది, రాష్ట్రం అభివృద్ధి వైపుగా వెళ్ళొద్దని నేను అనుకున్నా కానండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అతను చేసిన ఆర్థిక నేరాలకు, అతను చేసిన అవినీతికి అతన్ని తగిన శిక్ష విధిస్తేనే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం కానీ, ఈ రాష్ట్రానికి పట్టిన చీడ కానీ వదిలేలా లేదండి. ఇవాళ కూడా కంపెనీలు వస్తున్నాయి. ఇవాళ ఒక పాజిటివ్ వేలో పరిపాలన వెళ్తుంది. ఇవాళ ప్రపంచం మొత్తం మన వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఇవాళ కేంద్రంలో కూడా మన సపోర్టుతోనే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజాప్రభుత్వం రన్ అవుతుంది. ఇవన్నీ చూసి ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి జూన్ 4తో మన రాష్ట్రానికి పట్టిన శని వదలలేదండి. ఇంకా అదేవిధంగా ప్రవర్తిస్తుంది ఆ శని. ఇవాళ కూడా ఢిల్లీ పోయి ఢిల్లీ స్థాయిలో మన ఆంధ్ర మన తెలుగు వాళ్ళ పరువు తీసే పరిస్థితి చేశాడండి. ఆడికి పోయి
ఒకప్పుడు పులివెందుల పులిని బేరాలు పలికి జగన్మోహన్ రెడ్డి ఆడిపోయి నేషనల్ మీడియాలని బతిమలు ఆడుకుంటున్నాడు. ఎంత దిగజారిపోయావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఈ దశలోనే అర్థమైంది నీ మానసిక స్థితి ఏందో. నువ్వు పులివెందుల పులి కాదు, పులివెందుల పిల్లివి. ఇప్పుడు అర్థమైంది. నువ్వేదన్నా ఉంటే ఇక్కడ పోరాడు. నువ్వేం చేసావో చెప్పు. నువ్వు 5 ఏళ్లలో ఏం చేయలేదు కాబట్టి, 5 ఏళ్లలో నువ్వు చేసింది అవినీతే కాబట్టి ఇవాళ భయపడి ఢిల్లీ పోయి బతిమలు ఆడుకుంటున్నాడు. ఈయనకా హిందీ రాదు, వచ్చి రాని ఇంగ్లీషు, ఈయన భాష వాళ్ళకు అర్థం కాదు. ఏం చేసే కామెడీని కాసేపు ఢిల్లీ వాళ్ళు చూసి నవ్వుకున్నారు తప్పితే ఇతన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదండి. ఇతన్ని ఒక బ్రహ్మానందం అనుకుంటున్నారు, ఒక కమెడీని లాగానే చూస్తున్నారు. ఇతనేదో ఢిల్లీ బాగానే ఒరిగేదేం లేదు, బ్రహ్మానందం వచ్చాడరా కాసేపు కామెడీ చేసిపోతాడరా అని చూసి నవ్వుకున్నారు తప్పితే ఈయన వలన అద్దంకి సింగడ అద్దంకి బానే పోయాడు, రానే వచ్చాడు. ఇతని వల్ల ఒరిగిందేం లేదు 5 ఏళ్ళు. ఇక ముందు ఇతను పీకేదేం లేదు. ఏదో నేను లేస్తే మనిషిని కాదంటుండు. నువ్వు లేస్తే సిబిఐ కేసులు రా నాయన. ఆడ తెలంగాణ కోర్టు రోజువారీ విచారణకు ఆదేశించింది. అరే నాయన, నువ్వు చేసిన తప్పులకి, నువ్వు చేసిన అవినీతికి, బాబాయ్ హత్యకి జీవితకాలం సరిపోదురా నీకు శిక్ష, జీవితకాలం జైలే.